జనం కోసం ఎందాకైనా నిలబడాలి అనేది వైఎస్ జగన్ సిద్ధాంతం. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట కోసం అప్పటికీ శక్తివంతమైన కేంద్రాన్ని ఢీకొట్టారు. సొంతంగా పార్టీని ప్రారంభించి ప్రజల తరపున పోరాడారు. రాజకీయంగా బద్ధశత్రువులైన సోనియా గాంధీ, చంద్రబాబు ఏకమై అక్రమ కేసులు పెట్టి 16 నెలల పాటు జైల్లో నిర్బంధించినా తల వంచలేదు. ప్రతి సవాలును ఎదుర్కొంటూ ప్రజల అభిమానం పొందుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ నాయకత్వ పటిమను గొప్పగా చాటారు. ఈ క్రమంలో ప్రజలతో మమేకమవుతూ ఆయన చేసిన యాత్రలు ప్రజా రాజకీయాల్లో చరిత్రను సృష్టించాయి. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో కడప ఎంపీగా గెలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో తండ్రి పేరొందిన నాయకుడు కావడంతో రాజకీయాలను, ప్రజా సమస్యలను చిన్నప్పటి నుంచే చూసిన జగన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వ చిత్తశుద్ధిని, ప్రజా రాజకీయాల్లో ఆయన గొప్పదనాన్ని చిన్నప్పటి నుంచే ఆకలింపు చేసుకున్నారు. తండ్రి అకాల మరణం ఆయన జీవితంలో ఒక పెద్ద కుదుపు. జగన్ రాజకీయ ప్రవేశం సులువుగా జరిగిపోయి ఉండవచ్చేమో గానీ ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం అంత సులువుగా సాగలేదు. తండ్రి మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న అగ్ని పరీక్షలు అన్నీ ఇన్నీ కావు. ఒక దశలో జగన్నే ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. తండ్రి మరణం తర్వాత పావురాలగుట్టకు వెళ్లిన జగన్ కు అక్కడి అశేష జనాన్ని చూడగానే భావోద్వేగం పొంగింది. వారంతా నాన్న తనకిచ్చిన పెద్ద కుటుంబం అని అనిపించింది. ఆ ప్రజల సమక్షంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటపై ముందుకు సాగారు. ఓదార్పు యాత్ర ద్వారా ప్రజాదరణ పొందుతూ వచ్చారు. అది చూసి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఈ యాత్రను ఆపాలని హుకుం జారీ చేసింది. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకుని ఓదార్పు యాత్ర కొనసాగించారు. ఆ రోజుల్లో ఓదార్పు యాత్ర దేశ చరిత్రలోనే ఒక గొప్ప మానవీయ యాత్ర. జనం పట్ల జగన్ కు ఉన్న చిత్తశుద్ధికి, జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానానికి ఆ ఓదార్పు యాత్ర అద్దం పట్టింది. ప్రజల్లో జగన్ కు పెరుగుతున్న ఆదరణను చూసిన రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోయారు. అన్ని రకాల రాజకీయ కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. బద్ధ శత్రువులైన సోనియా గాంధీ, చంద్రబాబు చీకటి పొత్తులు పెట్టుకున్నారు. 16 నెలల పాటు వైఎస్ జగన్ ను నిర్బంధించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కొత్తల్లో పోలవరం నిర్మాణం కోసం 2011 ఫిబ్రవరి నెలలో హరిత యాత్ర పేరు మీద వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర అప్పట్లో చర్చనీయాంశం అయింది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరంపై ఆయనకున్న అవగాహనను, సాగు తాగునీటి సమస్యలపైన ఆయనకు గల అభిప్రాయాలను తెలుసుకున్న ప్రజలు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం దాకా వైఎస్ జగన్ చేసిన 70 కిలోమీటర్ల హరిత యాత్ర అన్నదాతల అభిమానం పొందింది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సమస్యలపై గలం విప్పారు వైఎస్ జగన్. ఆయన గొంతు వినపడకుండా పదే పదే అడ్డుపడ్డారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు. అంతటితో ఆగిపోకుండా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొన్నాడు చంద్రబాబు. వారిలో 4గురికి మంత్రి పదవులిచ్చాడు. ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆయనపై బురద జల్లుతూ చంద్రబాబు బ్యాచ్ అత్యంత పాశవికంగా వ్యవహరించింది. ఎల్లో మీడియా నిస్సిగ్గు రాతలెన్నో రాసింది. చంద్రబాబు సర్కారు మోసాలను, అన్యాయాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని తత్వాన్ని ఎండగడుతూ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు వైఎస్ జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా సాగిన ఈ యాత్ర ప్రజా రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించింది. వైఎస్ జగన్ లోని పట్టుదలకు, ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకోవడంలో ఆయనకున్న చిత్తశుద్ధికి దర్పణంగా నిలిచింది. ప్రజల మేనిఫెస్టోకు ప్రాణం పోసింది. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్ 5 ఏళ్ల పాటు మేనిఫెస్టోయే ప్రాణంగా అడుగులు వేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథమని సరికొత్త నిర్వచనం ఇచ్చింది వైఎస్ జగనే. అంతేకాదు ఆ మేనిఫెస్టోను కళ్ల ముందు ఉంచుకొని 99% హామీలను నెరవేర్చారు. 40 దాకా సంక్షేమ పథకాల ద్వారా పేదరికంపై యుద్ధాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టారు. ఇంటింటి సంక్షేమాన్ని కోరుకుంటూ సరికొత్త సంక్షేమాభివృద్ధితో పారదర్శక పాలన చేసిన తన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లా అక్కవరం దాకా 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర కొనసాగిన యాత్ర వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంలో మరో చారిత్రాత్మక యాత్రగా నిలిచిపోతుంది.